మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభావందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు తెలిసి ప్రార్థన చేసి వేస్తులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించారు. వెంటనే స్టేటస్ పెట్టిన చూడండి అక్కడ. అవునండి, దేవుడు మనం దివారాత్రులు ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాల సాయంత్రకాలం ప్రార్థన చేస్తున్నాం. రాత్రులు వేసి ప్రార్థన చేస్తున్నాం. బైబిల్ అయితే నేను పూర్తిగా రాస్తానండి. దేవుడి కృపలో 3 సంవత్సరాలు పట్టింది అనమాట. ఇంకా స్తుతియాగం చేస్తున్నాం, బైబిల్ ధ్యానిస్తున్నాం, ఈ విధంగా చేస్తున్నాం. ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. కాబట్టి దేవుడు మనం సమస్యలిపోయినా కానీ ఆయన బలమిచ్చేవాడు అనమాట. ఆయన శక్తిహీనులకు ఆయన బలాభివృద్ధి కలగజేసే దేవుడు మన దేవుడు అనమాట. ఆయన వాక్యం మనం బతికిస్తుంది అనమాట. మన బాధల్లో మనకు నెమ్మది కలిగిస్తుంది అనమాట. ఏ రాకుండా ఏవో నిన్ను కాపాడుతా అన్నారు, నీ ప్రాణం కాపాడుతా అన్నారు. తనకు మొరపెట్టేవారికి, తనకు నిజంగా మొరపెట్టేవారికి యెహోవా సమీపంగా ఉన్న దేవుడు అనమాట. బాధపరిచే వారికి ఆయన న్యాయం తెచ్చే దేవుడు, ఆకలి వారికి ఆహారం దయచేసే దేవుడు అనమాట. ఆయన వల్లనే మరి కలుగుద్ది అనమాట. ఇంకా యెహోవా వైపు తిరిగితే మన ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరిచే దేవుడు మన దేవుడు అనమాట. ఎవరి మనసు అయితే అతని మీద అనుకుంటుంది వారిని పూర్ణ సంతకలుగా వారికి చేసే దేవుడు మన దేవుడు అనమాట. ఇంకా ఆయన ఏమన్నారంటే, యెరూషలేము సువార్త ప్రకటించున్నదాన బలముగా ప్రకటించమన్నారు, భయపడక ప్రకటించము అన్నారు. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించము అంటున్నారు. ఇదిగో తన బాహువే తన పక్షమున నిల్చుండగా ప్రభువు యెహోవా మరి తానే శక్తి సంపన్నుడే వచ్చును అంటున్నారు. ఆయన ఇచ్చి బహుమానం ఆయన యొద్ద ఉన్నదన్నారు. ఆయన చేయి ప్రతీకారం ఆయనకు ముందుగా వచ్చింది అన్నారు. గొర్రెల కాపరి వలె ఆయన తన మందని మేపును అంటున్నారు. తన బాహువులతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకుని మేపును అంటున్నారు. పాలిచ్చేవారిని ఆయన మెల్లిగా నడిపించును అంటున్నారు. సొమ్మసిల్లిన వారి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనుల బలాభివృద్ధి కలుగజేసే దేవుడు కూడా ఆయనే అనమాట. బాలుడు మరి సొమ్మసిల్లినను మరి ఇంకా యవనస్తుల తొట్టులను ఆయన మరి ఒకరికి చూసి నూతన బలం పొందారంటున్నారు. వారి పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుతారంటున్నారు. అలాగే పరిగెత్తుదురు, సొమ్మసిల్లు సాగి నడిచిపోదురు అని అంటున్నారు అన్నమాట. దేవుడు భయపడద్దు అన్నారు. నేను దేవుడైన అన్న దిగులు పడద్దు, నేను బలపడతాను, నీ సహాయం చేయవాడిని నేనే అంటున్నారు. నీతి ద్రాక్షరసం నిన్ను ఆదుకుంటానన్నారు. భయపడవద్దని దేవుడు ఇద్దరు మాట్లాడారండి. నేను ముందుగా పోసిమెంటగా సరళం చేస్తాను, ముది వచ్చరకు ఎత్తుకుని వాడు నేను, తల వెంట్రుకలు నెరవేరుకు ఎత్తుకుని వాడు నేనే చేసినాను, కనిపెట్టువాడిని నేనే ఎత్తుకుని రక్షించేవాడిని నేనని చెప్పేసి అంటున్నారు. ఇంకా గర్భం పుట్టిన బిడ్డను కన్నెంపకుండా చంటి పిల్లలు మర్చిన వారైనా మరుస్తారు అక్కడ నేను మనవను నీతో యుద్ధం చేయదు, నేనే యుద్ధం చేస్తాను, నా నీతి శుద్ధి నా రక్షణ తత్వం ఉంటుంది, నేను పొందిన దెబ్బతి నీ స్వస్థత చేస్తానని చెప్పేసి ధైర్యం తెచ్చుకుని నిబ్రంగా ఉంచుకోమని చెప్పేసి ఇద్దరు మాట్లాడాను. దేవుడు భూమి యొక్క సంధానంగా అసలు చేస్తాను, భూమి మీద సంవత్సరాలుగా నేను ఇచ్చేస్తానని చెప్పేసి ప్రార్థనలన్నీ స్వల్పరిసారి నీదైనా మాట్లాడిన దేవుడు ఏదైనా వాగ్దానం అందరి చేతున్న కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహానిద్ర శాసక ముద్ర ఘనమైన నామానికి ఎలా స్థుతిస్తుందండి. ఎనమైతే ప్రపంచం ప్రతి ఒక్క వాడిని వేరు వేరు నియమం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డ అవసరం రకాలు తెచ్చుకుని కోరికలు తెచ్చండి. బిడ్డలు మంచి జరిగి దర్శనాలు దేవుడు నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక వరకు ఆర్థిక సాయం తెచ్చండి. ఆరోగ్యంతో స్పర్శండి. వేదనలు తక్కువ బాధ వాళ్ళు లేతండి. యవనస్తులు బలపరిచిన కారణం మీ కాడమేటిక్ సహాయం చేయండి. రక్షణ తెచ్చండి. మీరు ఇచ్చిన మీద పండుగలు చెప్పని అతను బాగా తెచ్చమని మా ప్రభు పేరు నేసుకృష్ణ పరిశుద్ధమైన అడిగి వేడుకొని ప్రార్థిస్తాం తండ్రి. ఆమె నేను ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.